వంశీ బైరపల్లి లేటెస్ట్ గానే కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతితో వారసుడు అనే మూవీ చూసి మంచి హిట్ కొట్టాడు కోలీవుడ్ లో. తెలుగులో రిలీజ్ అయ్యి ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. అండ్ వంశీ బైరపల్లి మీద అయితే చాలా ట్రోల్స్ అయితే జరిగాయి. మూవీ సీరియల్ లాగా ఉంది అని చాలా అయితే ట్రోల్స్ జరిగాయి. అండ్ ఆ ట్రోల్స్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు వంశీ బైరపల్లి బాలీవుడ్ కి ఎంట్రీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు కాంబినేషన్ లో ఒక మూవీ షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అండ్ ఈ మూవీకి ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. అండ్ ఇప్పటికే కథా చర్చలన్నీ జరిగినట్టు వీళ్ళిద్దరి మధ్యలో న్యూస్ అయితే వస్తుంది బాగా సోషల్ మీడియాలో. దిల్ రాజు కాంబినేషన్ లో ఈ మూవీ అనేది పట్టాలెక్కబోతున్నట్టు త్వరలోనే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభంగా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ మూవీతో బాలీవుడ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి వంశీ బైరపల్లి. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ మూవీతో షాహిద్ కపూర్ అండ్ వంశీ బైరపల్లి హిట్ కొడతారనుకుంటున్నారా మీరు? కింద కామెంట్ చేయండి. ప్రభాస్ లేటెస్ట్ గానే కల్కి 2898D మూవీ షూటింగ్ అయితే పూర్తి చేశాడు. ఇప్పుడు రాజాసాబ్ షూటింగ్ లో అయితే పాల్గొంటున్నాడు. ఆ మూవీతోనే ప్యారలల్ గా సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. లేటెస్ట్ గానే అను రాఘపూడితో ఒక మూవీ తీయబోతున్నాడు అని తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా జాన్వీ కపూర్ అయితే తీసుకుంటున్నారంట. అండ్ ఈ మూవీ ఇంకా కథా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. జాన్వీ కపూర్ అయితే ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీలో, రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో కూడా నటిస్తుంది. అండ్ ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలతో అందరితో నటించే ఛాన్స్ అయితే తక్కింది జాన్వీ కపూర్ కి. ఈ మూవీలో ఎలా ఉంటుందో ప్రభాస్ సరసన చూడాలా. మీకు ఈ కాంబినేషన్ చూస్తే ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.